హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై అన్ని శాఖలతో మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మరో వారం రోజుల్లో ప్రజాప్రతినిధులు గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. హుస్సేన్ సాగర్ నిమజ్జనం అనే అంశంపై కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు పోతామన్నారు. గణేష్ మండపం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నారు పొన్నం ప్రభాకర్. ఆగస్టు 17 కరెక్ట్ ఒక నెల రోజుల ముందు సెప్టెంబర్ 17 నాడు జరిగేటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాదులో గతంలో ఏ విధంగా అయితే బోనాల పండుగ, రంజాన్, మొహర్రం తదితర పండుగలు అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామో, ప్రభుత్వం గణేష్ ఉత్సవాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతో ఒక సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగిన సమావేశం. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో ఇతర హైదరాబాద్ సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి, దాంతో పాటుగా గౌరవ ఈ యొక్క గణేష్ నిర్వహణ కమిటీ ఏదైతే ఉంటుందో, గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళతో కూడా అందరితో సమావేశం ఎంసీహెచ్ఆర్డీలో పెట్టుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు ఈరోజు అకౌంటబిలిటీ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ సంబంధించి ఎక్కడ కూడా ఉత్సవాల్లో ఇబ్బంది జరగద్దని దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఈవెన్ అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నా కూడా గతంలో జరిగినటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతూ విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయేటి కావచ్చు, లేదా హైదరాబాదులోనే వాడకు పోవాల్సి ఒక 15 రోజుల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు, లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు సమీక్ష తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది అంతా కూడా ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. మొన్న కూడా బోనాల సంబంధించి కావచ్చు, ఇతర పండుగలన్నింటి సందర్భంగా ప్రజలందరూ సహకరించినారు. ఇప్పుడు కూడా ఈ గణేష్ పండుగ, గణేష్ ఉత్సవాలు ఈ దేశంలో బాంబే తర్వాత అత్యంత ఘనంగా జరిగేటువంటి హైదరాబాద్లో అన్ని పండుగలకు ఏ విధంగానైతే శాంతి భద్రతలు కాపాడడానికి కావచ్చు, ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి ఉండేటువంటి వేదికగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సహకరించాలని అందరం ప్రభుత్వం తరఫున అధికారులుగా అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఏదైనా మీ దృష్టిలో ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారికి ముందే ఇంకొక నెల రోజుల ముందు ప్రక్రియ ప్రారంభిస్తా ఉన్నాం. కొన్ని దృష్టికి రాకపోవచ్చు, అటువంటి ఉంటే వెంటనే సంబంధిత శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకురమ్మని కోరుతా ఉన్నాం. తప్పకుండా అవన్నీ కూడా ఇన్ ఏ పాజిటివ్ మేనర్ వాటిని పరిష్కరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, హైదరాబాద్ ప్రతిష్టకు సంబంధించి ఏ ఒక్కరో బాధ్యులు కాదు, మొత్తం అన్ని రకాలుగా ప్రజల సహకారంతో కార్యక్రమాలు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కావచ్చు, తెలంగాణ పోలీసు కావచ్చు, ఎక్కడ ఒక చిన్న సంఘటనలు లేకుండా జరపడం జరిగింది. మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించినారు. ముఖ్యంగా రెవెన్యూ ఒక కోఆర్డినేషన్ పరంగా అన్ని లైన్ ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని పోయి ఈ యొక్క పండుగ లోపల అందరి ప్రజల భాగస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఆకాంక్షిస్తూ ఉంది. ఈ యొక్క పండుగ ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లలో కూడా సహకరించామని చెప్పి